అంటే ఇక్కడ కేసు పెట్టడానికి తగ్గట్లుగా మీరు ఆమె మీద వ్యక్తిగతమైనటువంటి దాడి చేస్తే ఆమెని మీరేమైనా మరీ కించపరుస్తూ మాట్లాడితే ఆమెకి ఇబ్బంది కలిగించింది, అది ఆమెకి మనస్తాపం కలిగించి పెట్టింది అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ మీరు మాట్లాడిన దాంట్లో చాలా హార్ష్గా ఆమెను ఉద్దేశించి మాట్లాడారు. మీరు ఏదైతే ఇందా నుంచి చెప్తున్నారో గుడ్డలో స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు అని చెప్పేసి. సో ఆమె నాకు ఉంది అని అనుకుంటున్నప్పుడు, ఒక వ్యక్తిగా రాజ్యాంగం ఆమెకు ఆ హక్కు కల్పించింది అన్నప్పుడు దాన్ని ఎలా ప్రశ్నిస్తారు అనేది ఒక ఇది. ఇప్పుడు ప్రశ్నించడం అంటే పబ్లిక్ ప్రైవేట్ రెండు ఉంటాయి. ఇన్స్టాలో 2 ఆప్షన్స్ ఇస్తారు. ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇచ్చారు? రైట్. నీ ఫోన్ లో ఉన్న సమాచారం బయటికి పొక్కినప్పుడు 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. నీ ఇంట్లో ఒక చెట్టు ఉంది, చెట్టుకు కాయలు కాసి నువ్వు భద్రంగా పెట్టుకుంటే అది నీ వరకు వస్తుంది. తాళాలు లేకుండా చెట్టు ఎక్కడ అడవులలో పడితే ఎవరు పడితే వాళ్ళు తెప్పుకొని తింటారు. ఇంకొక విషయం ఏంటంటే, మన శరీరంలో ముఖ్యమైన 3 భాగాలు ఉంటాయి. ఆ భాగాలను భద్రపరచుకోవడానికి ఒక చీర అనేది ఒక అమ్మదానాన్ని, అంటే పెళ్ళైన తర్వాత ఎగ్జాంపుల్, అంటే చీర గురించి చెప్తున్నా సార్, నాగరికత గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక పెళ్ళైన తర్వాత 2 పిల్లల తల్లి అయిన తర్వాత ఒక బిడ్డకు తల్లి అనుకోండి, ఆ చీర కంఫర్ట్ గురించి చెప్తున్నాను. ఒక బిడ్డకు పాలు ఇవ్వాలి అంటే పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు ఒక పాలు ఇచ్చి ఇలా పెట్టుకుంటది. ఇది ఒక రక్షణ, మనని కాపాడుతుంది. కొంగు చాటు అని ఎందుకంటే ఈ చీరలో ఉన్న గొప్పతనం గురించి చెప్పా. నేను పాటించమని చెప్పట్లేదు, ఇప్పుడు ఎవరికి కూడా నేను పాటించమనట్లేదు. సౌకర్యంగా ఉంటది, మనకి భద్రంగా ఉంటది, ఇక్కడ బిడ్డకు పని. మీరు అదే వేరే డ్రెస్సెస్ వేసుకొని పబ్లిక్ లో మనం చేయలేం కదా అనేది నా వర్షన్లో చెప్పా నేను. మీరు వాస్తవానికి ఇప్పుడు స్విమ్మింగ్ లో దిగేటప్పుడు చీరతోనైతే దిగలేము. డ్రెస్, పంజాబ్ డ్రెస్, అది అసౌకర్యం. ఎక్కడి వరకు? ఈత కొట్టే వరకు, నీళ్ళల్లో ఈద వరకు. బయట ఈదట్లే, మనం బయట నడుస్తున్నాం. సమాజం స్విమ్మింగ్ పూల్ లో నీ వరకు ఉన్నారు, మీ కుటుంబం వరకు ఉన్నారు. ఆ ఫోటోలు తీసుకొని నువ్వు చూసుకో, నువ్వు నీ మొగుడు ఇద్దరు మంచిగా బెడ్రూమ్ లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయండి. అది మొత్తం ఊర్లలో చూపిస్తే అంటే మీకే ఉందా మొగడు, మీకే ఉన్నాడా? ఏంటా వెకిరి చేష్టలు? నీ ముందు ఆఫాబు బట్టలతోని, నీ వెనక నీ మొగడు. నేను ఆ లాంగ్వేజ్ చెప్పలేను. ఇంకా సమాజానికి ఏమి ఇస్తున్నారండి? ఓపెన్ చేస్తే సామాజిక మాధ్యమాలలో ఇవే వస్తున్నాయి. ఇప్పటికే మన దగ్గర ఏ రకంగా ఉంది పరిస్థితి అనేది మనం ఆలోచించు. అంటే నువ్వు నా లంగా బొందా ఊడిపోతే నా తప్పు కాదండి, పక్కింటోడు కుర్రాడు నవ్వాడండి అంటే మేము ఫేస్బుక్ లో పెడతామండి, మేము ఇలాగే చేస్తామండి, ఇలాగే రెచ్చగొడతామండి, ఇలాగే హాట్ గా ఉంటామండి, మీరు మాత్రం మాట్లాడొద్దండి. ఎక్కడి రైట్ మీకు? మీకెవరిచ్చారు? ఎంత మంది నువ్వు కేసులు పెట్టాను కదా ఒకటో. తిరిగి దేశం మొత్తం ఈ వీళ్ళందరూ పెడితే నీ పరిస్థితి ఏంటి? ఒక అక్కగా చెప్పాము, ఒక చెల్లిగా చెప్పాము, రిసీవ్ చేసుకోండి. ఎందుకు మీరు అందులో మంచి తీసుకోండి అంటున్నారు? మంచి తీసుకోమంటున్నా. తప్పులు ప్రతి వాళ్ళు చేస్తారు సార్. నేను కూడా ఇప్పుడు ఆమె ఎవరో కూడా నాకు తెలీదు, వాస్తవంగా మేము చూడడం కూడా చూడలేదు. వ్యవస్థల గురించి చెప్పాను. నేనేమంటా, మీ రంగాలలో కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. నేను అనేది ఏంటంటే, అలాంటి ధోరణిలో ఉన్న వ్యక్తులు ఒక 10-15% ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తున్నా నేను. వ్యక్తిగత జీవితం అనేది వ్యక్తిగతంగా పెట్టుకోండి. ఏదున్నా మనం మగడికి సొంతము. మనము మగడికి చూపించాల్సిన 10 మంది మగవాళ్ళకి చూపిస్తే మగవాడు తప్పుడు కాదు సార్, మీరు గుర్తుపెట్టుకోండి. మగవాడు చాలా గొప్ప వ్యక్తి. 100 మందిలో ఒకడు తప్పు చేస్తే 99 మంది మగవాళ్ళు చెడ్డవాళ్ళని మనం ఎట్లా జడ్జి చేస్తాం చెప్పండి? అది తప్పు. మగవాడు వాడు ఇలా నేను సార్, ఇది ఇక్కడ చాలా మీరు ఇన్ఫర్మేషన్, మీరు ఈరోజు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మగవాళ్ళు మన వస్త్రధారణ బట్టి జనరలైజ్ చేస్తున్నా. ఎందుకు అంటే, నేను ఈ మధ్య కాలంలో నేను ఈ మాట్లాడినప్పుడు కింద కామెంట్స్, సంధ్యక్క సపోర్ట్, సంధ్యక్క సపోర్ట్, సంధ్యక్క సపోర్ట్, అమ్మ తల్లి బంగారు తల్లి నీకు సపోర్ట్, అమ్మ తల్లి బంగారు తల్లి, అట్లా. అంటే వాళ్ళు నాలో ఏం చూశారు? వాళ్ళ బిడ్డను చూశారు, వాళ్ళలో వాళ్ళ అక్కను చూశారు, వాళ్ళలో వాళ్ళకు కుటుంబ సభ్యురాలు చూశారు. ఇక్కడ కూడా అంటే దీనికి సంబంధించి అంటే ఎవరైతే కామెంట్లు చేస్తూ ఉంటారో, మిమ్మల్ని అభిమానించేవాడు ముందుగా స్పందించి మీరు గనక చేస్తే, వాళ్ళు కామెంట్లు పెడితే మనకు అవే కనిపిస్తాయి. అంటే మనం వాటిని ప్రాతిపదికగా మనం ఎంతవరకు తీసుకోవచ్చు అనేది డెఫినెట్ గా సార్. మనము తెలుగు రాష్ట్రాలల్లో తెలుగు మహిళలము మాంగళ్యం తంతునామే మమ జీవన హేతునామే. ఒక ఆమె మాట్లాడుతుంది, నేను మెట్టలు పెట్టుకోనండి, నేను తాలిబొట్టు వేసుకోనండి, నేను ఇంట్లో పడేస్తానండి.
లాగి గువ్వ మీద కొట్టాలనిపిస్తుంది, కానీ నువ్వు వేసుకోకు. నీ గురించి ఎవరు అడగట్లేదు. అదే నీ గురించి ఎవడు అడగాలి? నీ కుటుంబ సభ్యులు అడగాలి. కూసే గాడిద వచ్చి మేషే గాడిదని జడగొట్టినట్టు నీ చక్కదానాన్ని తీసుకొచ్చి బయట పెడతామంటే లాగి కొడతారు. అంటే మీ అభిప్రాయాన్ని మీ దగ్గర ఉంచుకోండి, అది ఎదుటి వాళ్ళకి హాని కరగొద్దు. నువ్వు వేసుకుంటావా వేసుకోవా అది మీ ఇష్టం. కానీ అది అదేదో మాంగళ్యం, ఆ తాలిబట్టు విలువ ఆయన కట్టేటప్పుడు మాంగళ్యం తంతునామా అన్నప్పుడు, ఓ కళ్యాణి నేను నీ హేతు, నిన్ను నేను చక్కగా చూసుకుంటాను అన్నప్పుడు, మీరు నన్ను చూసుకుంటున్నప్పుడు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటానండి అని గుండెల మీద ఉంటాయి పుస్తలు. పొద్దున్న లేస్తే కళ్ళకు అద్దుకునే వాళ్ళు ఉంటారు, వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు, అది ఉంటది. ఒక 5-10% వాళ్ళ గురించి చెప్పట్లేదు నేను, మెజార్టీ పీపుల్ గురించి చెప్తున్నా, సాంప్రదాయం గురించి చెప్పినా తప్ప తాళిలు తీసుకుపోయి బీరువాలో పెట్టుకొని, కబోర్డ్లలో పెట్టుకొని, పర్సులలో పెట్టుకొని తిరగనిక కాదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? డెఫినెట్ గా నేను పాయింట్అవుట్ చేస్తా. మీరు మాట్లాడే మాట ఏంటి? 10 మందిలోకి వచ్చి నేను ఒక్కటే చెప్తున్నా, ఆ పర్సన్స్ కి పబ్లిక్ లోకి రండి, ఆడవాళ్ళమే ఉందాం, మగవాళ్ళు ఎవ్వరొద్దు, డిస్కషన్ లో కూర్చుందాం, లేదంటే పెద్దది హాల్ తీసుకుందాం. వీళ్ళకి వీళ్ళ మాటలకి ఓటింగ్ వేస్తారా చూద్దాం. ఇన్స్టాలలో, ఫేస్బుక్లలో, ట్విట్టర్లో కాదు, ప్రజాస్వామ్యంలో పోవాలి. ఒక్కొక్క రాష్ట్రానికి, ఒక్కొక్క దేశానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. మొత్తం అమెరికన్ తీసుకొచ్చేసి అమెరికా కల్చర్ ఇక్కడ పెట్టేస్తున్నారు. అమెరికా కల్చర్ ఏముంది? 5 ఏళ్ళకి ఒకసారి కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవచ్చు. పిల్లలు ఏదో కొంచెం 12 ఏళ్ళు 18 ఏళ్ళ తర్వాత ఎవడు ఎక్కడ ఉంటాడో తెలియదు. అలా కాదు ఇక్కడ. అది తీసుకొచ్చి వ్యవస్థను మారుస్తుంటే ఎవడు ఊరుకోడు. అంటే ఇక్కడ మన సంస్కృతి ఏదైతే ఉందో, భారతదేశ సంస్కృతి, అది గొప్పది. ఆ గొప్ప సంస్కృతి ఉండాలి. మీకు ఇష్టం ఉంటే పోయి బతకండి అమెరికాలో, ఎవడన్నాడు? మన వాళ్ళు పోయి బతకట్లేదా? నాకు కెనడా నుంచి కాల్ చేశారండి. 22 సంవత్సరాలు అయిందంట. వాళ్ళు ఆంధ్ర నుంచి కెనడాలో సెటిల్ అయ్యారంట. 70 ఫ్యామిలీస్ ఉంటాయంట. ఆమె చెప్తుంటే ఆమె చూసా, మీకు రికార్డులు పంపిస్తాను వినండి. మా వస్త్రధారణ మారలేదు మేడం, మీరు చాలా మాట్లాడారు సిస్టర్, మీ నెంబర్ కనుక్కోవడానికి మాకు 4 రోజులు పట్టింది అన్నారు. గుండె ఎంత అది ఇస్తుంది సార్ నాకు. వీళ్ళు స్పిరిట్ వల్లనే కదా నేను ముందుకు వెళ్తున్నాను. కానీ మా కాలనీలో మేము ఎప్పుడు అది మేము ఎప్పుడు తప్పదు మేడం, మా డ్రెస్సెస్ మేమే వేసుకుంటాం. అంటే ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటకూడదు అని చెప్తున్నాం. నేను అనేది ఏంటంటే ఇది దేనికైనా వర్తిస్తుంది, ప్రతిదీ ఎవరికి ఇబ్బంది కలగనంత వరకు. ఇంకొకటి, వాళ్ళ స్వేచ్ఛ మనకు అనవసరం. కానీ మీరు ఇంకోటి, మీది ఎక్కువగా బాగా వైరల్ అయింది ఏదైతే ఉందో, మీకు ఏదైతే హక్కు ఉందో, మీరు నేను వేసుకుంటాను డ్రెస్సులు ఎట్లా అయితే అట్లా వేసుకుంటాను, మీరు అనొద్దు అని మీరు ఎలా అయితే అనుకుంటారో వాళ్ళ అవతరాలు కూడా అనుకుంటారు. మిమ్మల్ని సిస్టర్ గానే ఎందుకు అనుకుంటారు, మరదలుగా అనుకోవచ్చు, ఇంకో రకంగా అనుకుంటారు అన్నారు కదా. ఇది ఎక్కువగా వైరల్ అవుతుంది. స్పందన, ప్రతిస్పందన. మీరు ఇంటర్వ్యూ చేసిన వీడియోలు పబ్లిక్ లో పెట్టారు. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేశారు సార్, నేను చెత్త అంతా మాట్లాడతా, వెళ్ళిపోతా. ఆ చెత్త అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. మంచిగా ఉన్నంతసేపు బాగానే ఉంటది. ఆ చెత్త బయటకు వచ్చినప్పుడు నేను ఇలా కూర్చొని, నేను ఇలాగే ఉంటానండి, నగ్నంగా ఉంటానండి, ఎవ్వరికి ఏం కాకూడదు అని చెప్పడానికి రైట్ నీకు ఎక్కడుంది అని అడుగుతున్నా. నీ మొగుడికే జరగాలి అంటే పక్క మగవాళ్ళందరూ గవ్వే ఉంటాయి, గవ్వే హార్మోన్ ఇన్బ్యాలెన్స్డ్ గవ్వే ఉంటాయి. జరగకూడదని నువ్వెట్లా చెప్తున్నావో మగవాడి రైట్ మగవాడికి ఉంటది. చలించకపోతే మగవాడు కాదు అని చెప్పినా దీన్ని ఏం చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. ఎంత గలీజు అంటే సగం గుడ్డలిప్పుకొని వీళ్ళు మొత్తం పబ్లిక్ లో పెడితే ఏం కాదు, సంధ్యారెడ్డి మాట్లాడితే మాత్రం తప్పు అంటారు. మగవాడిని తప్పు అనకూడదు అంటున్నా. ఒక్క మగవాడు చేసిన తప్పుకి 100 మంది మగవాళ్ళని 99 అనేది తప్పు. ఓకే.